ఓటింగ్ వేసి మనందరం కలిసి తరిమేసే ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం. సెకండ్ వీక్ నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో మనందరికీ తెలిసిందే. పెద్దోళ్ళ కంటే కూడా చిన్నపిల్లలకి ఇంకా బాగా తెలుసు. అయ్యా నాయన ఒక్కొక్కరు పేర్లు టక్క 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 చెప్తున్నారా, అందుకని ఇప్పుడు నేను పేర్లు చెప్పట్లా. నామినేషన్స్లో ఎవరెవరు ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఓటింగ్లో ఒక్కొక్కరు ఏ ప్లేసుల్లో ఉన్నారో మీకు తెలీదు, కానీ నాకు తెలుసు. ఇప్పుడు చెప్పేస్తా చూడండి, ఒక్కొక్కరిని ఫట చెప్పేస్తాను. ఫస్ట్ ప్లేస్లో యాజ్ యూజువల్గా మన గోంగూర పచ్చడి అదే సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. 30% ఓట్ పోల్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ 9337 ఎంతో ఓట్స్ పడుతున్నాయి. ఏంటి ఇంత ఓటింగ్కే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారా అని అంటే, మరి మనందరం బిగ్ బాస్ చూస్తాం అంతే, ఓట్లు మాత్రం వెయ్యం కదా. ఆ ఓట్లతోనే అన్న ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడనమాట. ఇంకోటి ఏంటంటే ఆ అన్నకి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కమెడియన్గా ఇంకా ఏవో చిన్న మూవీస్ చేశాడు. పెద్ద మూవీస్లో అయితే కమెడియన్గా మాత్రమే చేశాడు. అన్న పిచ్చ ఫాలోయింగ్ ఉంది, అందువల్లే ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. ఇవి అయితే ఫేక్ ఓట్లు కాదండి, నిజంగానే అన్నకు ఓట్లు పడుతున్నాయి. మెయిన్ ఇంపార్టెంట్లీ ఆ అన్న బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత 7G బృందావన్ కాలనీ మూవీ ఉంది కదా, అది రిలీజ్ అంటున్నారు. ఆ అన్న ఫేమ్ కోసమో ఏమో తెలియదు, కానీ రిలీజ్ అయితే అవ్వబోతుందంట. సెకండ్ ప్లేస్లో భరణి గారు ఉన్నారు. అదే మన సీనియర్ యాక్టర్ ఉన్నారు కదా, ఆయన అయితే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. ఈయనకు కూడా ఆల్మోస్ట్ 30% ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. ఏంటక్క సుమన్ శెట్టి అన్నకు 30% అన్నావు, భరణి అన్నకు కూడా 30% అన్నావు, మరి సెకండ్ ప్లేస్ అంటున్నావు ఏంటి భరణి అన్నది అనుకుంటున్నారా? సారీ, ఎందుకంటే సుమన్ శెట్టి అన్నకి 37% ఓట్స్ పోల్ అవుతున్నాయి. ధూమ్ధామ్గా దూసుకుపోతున్నాడు సుమన్ శెట్టి అన్న. భరణి అన్న కూడా తగ్గట్లేదు, ఓట్స్ అలాగే పడుతున్నాయి. భరణి అన్నకి సుమన్ శెట్టికి ఏమన్నా ఒక యుద్ధం లాంటి వారేమన్నా వస్తుందో ఏమో తెలీదు, చూద్దాం. వీళ్ళ ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ ఒక ఎండింగ్ ఎపిసోడ్ వచ్చేలోపైనా కొట్టుకోవచ్చు, అలా పడుతున్నాయి. వీళ్ళిద్దరికి పోటాపోటీగా పడుతున్నాయి ఓట్లు అయితే మాత్రం. థర్డ్ ప్లేస్లో ఎవ్వరి ఎక్స్పెక్ట్ చేయని కంటెస్టెంట్ అయితే ఉన్నాడు, అదే మన మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు. ఆయన థర్డ్ ప్లేస్లో ఉన్నారండి. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాస్క్ మ్యాన్ ఏమన్నా ఎలిమినేట్ అయిపోతాడేమో ఈ వీక్ అని అయితే అనుకున్నాను, నామినేషన్స్లోకి వచ్చారు కదా అని చెప్పి. ఆయన ఓటింగ్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఒక కామనర్ ఓటింగ్లో థర్డ్ ప్లేస్లో ఉండడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే వీళ్ళకి బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండవు, ఫ్యాన్ పేజెస్ ఉండవు, అయినా కూడా వీళ్ళకి ఓట్లు పడుతున్నాయి అని అంటే వాళ్ళు హౌస్లో చేసే పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఓట్స్ అయితే పడుతున్నాయి అన్నమాట. హరిత హరీష్ గారికి చాలామంది కనెక్ట్ అయినట్టున్నారు. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్లీ వాళ్ళ వైఫ్ కూడా బయట ఇంటర్వ్యూస్ ఇస్తున్నారండి. ఆమె మాటలు చూస్తుంటే ఆయన చాలా జెన్యూన్ అని అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఆయన ఇంట్లో కూడా అలాగే ఉంటారంట. ఆయన వాళ్ళ వైఫ్ని కొట్టారని చాలా ట్రెండ్ అయింది కదా. వాళ్ళ వైఫ్ ఏం చెప్పిందో తెలుసా, ఎప్పుడు కొట్టాడో కూడా నాకే గుర్తులేదండి, ఆయన ఒక్కసారి నా మీద చెయ్యేసినందుకు ఆయన అలాగే గుర్తుపెట్టుకొని అది గిల్ట్లా ఫీల్ అవుతున్నాడు ఇంకా, అందుకే ఆ రోజు అగ్ని పరీక్ష షోలో కూడా చెప్పారు అని చెప్పి అయితే ఓపెన్గా చెప్పేసింది. ఆయన మనిషి చూడడానికి బయటకి కఠినంగా అనిపించినా లోపల కొంచెం సెన్సిటివ్ పర్సన్ అని అయితే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆయన కొంచెం అరిచే విధానం ఉంది కదండి అమ్మాయిల మీద, అది కొంచెం తగ్గించుకుంటే ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఆయన అలా అరవడం అయితే, తనుజ విషయంలో అరవడం అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఈ బిహేవియర్ కొంచెం మార్చుకున్నాడు అనుకోండి, ఇంకా నాకు తెలిసి టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. వచ్చింది పున్నాగాడికే ఇస్తా సొగసులు. ఏంటి పాట పాడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు, మన లవర్ బాయ్ అదే మన డిమోన్ పవన్ 4th ప్లేస్లో ఉన్నాడు. రితుకి సంబంధించిన ఓట్లు కూడా మన డిమోన్ పవన్కి పడుతున్నాయి అంటారా? వీళ్ళ లవ్ స్టోరీ బయట కూడా జనాలకి ఎక్కుతుందా? మరి ఏమో తెలీదు, చూడ్డానికైతే పెయిర్ క్యూట్గా అనిపిస్తున్నారు. 4th ప్లేస్లో మన డిమోన్ పవన్ అయితే ఉన్నాడు. హరిత హరీష్ గారికి డిమోన్ పవన్కి 8% ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి ప్రెజెంట్కి. థర్డ్ ప్లేస్లోకి డిమోన్ పవన్ కూడా వెళ్ళొచ్చు, ఓకేనా? వీళ్ళిద్దరికైతే ఇంచుమించుగా ఒకే టైప్ ఆఫ్ ఓటింగ్ అయితే పోల్ అవుతూ ఉంది. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇంకా ఫ్యూచర్ ఏం లేదు, ఇంకా రేపో ఎల్లుండి ఇంక ఎలిమినేషన్ ఉంటుంది. నేను ఈ వీడియో అయితే ఫ్రైడే షూట్ చేస్తున్నాను, సాటర్డే మీకు లైవ్ అయిపోతుంది. కానీ వాళ్ళ ఎలిమినేషన్ సండే ఉంటుంది కాబట్టి ఆ రోజుకి అన్న అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అని అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. ఫ్లోరా సైని డిమోన్ పవన్ తర్వాత ఓటింగ్లో ఉండేది ఈమె.
5th ప్లేస్లో ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి. ఈమెని స్టార్టింగ్ చూడగానే హిందీ మాట్లాడుతుంది, తెలుగు రావట్లేదు, వెళ్ళిపోద్ది అసలు లాస్ట్ వీకే వెళ్ళిపోద్ది అని నేను కూడా అనుకున్నాను. కానైతే ఈమెకి 5th ప్లేస్లో ఓట్స్ అయితే పోల్ అవుతున్నాయి అన్నమాట. నాకు తెలిసి ఇంకొక 2-3 వీక్స్ సర్వైవ్ అయిపోతుంది. ఇప్పుడప్పుడైతే వెళ్ళదు ఫ్లోరా సైని. ఎందుకంటే బయట తెలిసిందే కదండి, వాళ్ళ కంపెనీలని మాట్లాడుకొని వచ్చుకుంటారు ఆల్రెడీ, ముందే ఇదంతా జరిగే ఉంటుంది. ఫేక్ ఫేక్ ఓట్స్ పడుతున్నాయి అని నాకు మెయిన్గా అనిపిస్తుంది. మరి నిజమేంటో మనకు కూడా తెలీదు. ఏ ఓట్లయితే ఏమి ఓట్లయితే పడుతున్నాయి. ఆమె అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు. నేను యాపిల్ యాపిల్ వాళ్ళు ఫుడ్ తింటే నేను ఒప్పుకోను. అర్థమైపోయింది కదా ఏ కంటెస్టెంటో. అదే ప్రియా శెట్టి అండి. 6th ప్లేస్లో ఈ ముందనమాట. అసలు ప్రియా శెట్టి ఎలిమినేట్ అయిపోద్ది అని అనుకున్నా, కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ప్రియాకి కూడా బాగా ఓట్స్ పడుతున్నాయి. ప్రియాకి కొంచెం ఆరగెంట్ యాటిట్యూడ్ అయితే ఉంటుంది. అది కూడా నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. అందుకని ఈ వీక్ అయితే ప్రియా శెట్టి కూడా ఎలిమినేట్ అవ్వట్లేదు. ఇట్స్ ఎ బిగ్ నో. అవ్వట్లేదు, ప్రియా ఎలిమినేట్ అవ్వట్లేదు. ప్రియా ఫ్యాన్స్ పండా చేసుకోండి. ఇంకా అందరికంటే లీస్ట్ ఓటింగ్లో ఉండేది మర్యాద లేకుండా చెప్తున్నా, ఎందుకంటే చాలా లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు కాబట్టి. ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే పర్సన్ ఎవరంటే మర్యాద పక్కా ఎలిమినేట్ అయిపోతున్నాడు. రాసి పెట్టుకోండి, పక్కా ఎలిమినేట్ అయిపోతాడు. మర్యాద అయితే ఈ సండే ఎలిమినేట్ అయిపోతున్నాడు. మర్యాద ఎలిమినేట్ అయిపోయాడు అనుకో, మనకు వచ్చిన పాజిటివ్ ఏంటో తెలుసా? ఆ ఇంగ్లీష్ ఉంటుంది చూడు, అది వినబడలే మనం. ఇంకా ఏ కంటెస్టెంట్ కూడా అంత ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ లోపల మాట్లాడట్లేదు అనమాట. ఈయనే యూఎస్ నుంచి వచ్చాడు కదా, మరి యాక్సెంట్ ప్రాబ్లమో ఏమో మనకు తెలియదు, కానీ తెలుగు అయినా కానీ ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటాడు. బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చాడు ఆల్రెడీ, ఇది బిగ్ బాస్ తెలుగు షో, మీరు ఇంగ్లీష్లో మాట్లాడకండి అని చెప్పేసి. కానీ ఆయన ఎండ కదా, ఆయన మర్యాద తగ్గించుకోకూడదని ఇంగ్లీష్లో మాట్లాడుతూనే ఉంటాడు కంటిన్యూగా. ఓటింగ్ అనాలిసిస్ అయితే చెప్పేశా కదా నేను మీకు. ఇప్పుడు ఈ వీక్ సెకండ్ వీక్ కెప్టెన్ ఎవరవుతారు అని అయితే కూడా చెప్పేస్తా. ఆల్రెడీ లైవ్లో టాస్క్ అయితే రన్ అవుతూ ఉంది, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇప్పటికి కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను షూట్ చేస్తానే 10 o'clock అవుతుంది, నైట్ 10 o'clock టైము. ఇప్పటికి కూడా టాస్క్ కంప్లీట్ అవ్వలేదు. కానీ ఈ వీక్ కెప్టెన్ ఎవరంటే మన డిమోన్ పవన్. అవునండి, ఈ వీక్ కెప్టెన్ వచ్చేసి మన డిమోన్ పవన్ అవ్వబోతున్నాడు. ఈయనని నాకు తెలిసి ఫస్ట్లో చాలా తక్కువ అంచనా వేశారండి. ప్రతి ఒక్కరు కూడా చాలా తక్కువ అంచనా వేశారు. భరణి గారు కూడా చూడడానికి సైలెంట్గా ఉన్నాడు, పిల్లోడిది ఏందిలే అనే విధంగా కూడా అనున్నారు ఆయన. కానీ ఆయన పాజిటివ్ వేలోనే అన్నారు, బట్ చాలా తక్కువ అంచనా వేశారు. కనిపించకుండా ఒక దగ్గర కూర్చోవడం అది ఇది అని. కానీ కెప్టెన్ అయిపోయాడు. లవ్ స్టోరీ స్టార్ట్ చేసేసాడు, లవ్ ట్రాక్ స్టార్ట్ చేసేసాడు. నాకు తెలిసి డిమోన్ పవన్ కూడా వన్ ఆఫ్ ద టాప్ 5 కంటెస్టెంట్ అని అయితే నాకు బేసిక్గా అనిపిస్తుంది, నా మనసుకు అనిపిస్తుంది. అందుకే నేనైతే మీకు చెప్తున్నాను. ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా నామినేషన్స్లో ఉన్నాడు, సేవ్ అయ్యి వచ్చాడు. మామూలు ఓట్లు పడ్డాయంటే కాదు, బీభత్సంగా పడ్డాయి ఓట్లు కూడా లాస్ట్ వీక్. ఇప్పుడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో అయితే ఉండడు, నామినేషన్స్లో కూడా సేవ్ అవుతాడు. అంటే నామినేషన్స్లోకి వెళ్ళాడు కదా, ఇంక థర్డ్ వీక్ కూడా సేవ్ అయిపోయినట్టే. 2 weeks నామినేషన్స్లోకి వెళ్ళి సేవ్ అయ్యి వచ్చాడు పర్సన్ ఈ డిమోన్ పవన్ అయితే. కామనర్ అండి, సెలబ్రిటీ కాదు డిమోన్ పవన్, కానీ సేవ్ అయ్యి వచ్చాడంటే మామూలు విషయం కాదు, చెప్పుకోదగిందే. ఇప్పుడు లైవ్లో ఒక టాస్క్ అయితే జరుగుతూ ఉంది. అదే ఇప్పుడు కళ్యాణ్ అంటున్నా, మాస్క్ మ్యాన్ డిమోన్ పవన్ పైన ఉంటారు. ఇట్లా ట్రాక్స్లో అయితే బొమ్మలు ఉంటాయి అన్నమాట, బాల్స్ బొమ్మలు ఉంటాయి. కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేసే వాళ్ళంతా 4 members ఇక్కడ నిల్చో ఉన్నారనమాట. అదే రితు, తనుజ, ఇంకా ఇమాన్యుయల్, ఇంకో పర్సన్ వచ్చేసి రితు చౌదరి. వీళ్ళు ఇలా నిల్చోంటే వీళ్ళు బొమ్మలు వేయాలన్నమాట. వీళ్ళు అడుగుతూ ఉన్నారు. రితు అయితే ఎలా అరుస్తుందంటే పవన్ నాకేయ్ అని అంటూ ఉంది. పవన్ కూడా బాగానే వేస్తూ ఉన్నాడు. ఇది తీసుకొని మొత్తం అన్ని లోపల టీషర్ట్ లోపల పెట్టుకుంటుంది. ఆ బొమ్మలు ఎవరైనా తీసేసుకుంటారని చెప్పి వాళ్ళకైతే ఒక 4 baskets, ఒక్కొక్కరికి ఒక్కో బాస్కెట్ చొప్పున ఇచ్చారు. అలాగే ఈ బొమ్మలన్నీ తీసుకెళ్ళి బాస్కెట్స్లో అయితే వేసుకున్నారు. ఇంకా ఒకరి దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి ఇలా గ్రాప్ చేసుకోవాలన్నమాట. వాళ్ళైతే ఇలా పట్టేసుకొని ఉన్నారు, మొత్తం అన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. బొమ్మల్ని లాక్కోవచ్చు, బొమ్మల్ని ఒకరి దగ్గర నుంచి ఒకరిని లాక్కోవచ్చు అని కూడా చెప్పారు. సంచాలకుగా మన ఎవరు
ఎవరు అనుకున్నారు చెప్పు, దమ్ము శ్రీజ అని పెట్టారు. ఆ పిల్లకి సగం అర్థం అవుద్ది, సగం అర్థం కాదు. ఏదో సంచాలకంగా బాగానే డీల్ చేస్తుంది. ఈ డీల్ చేసే విషయంలోనే ఒక పెద్ద బీభత్సమైన గొడవ జరిగింది. అదేంటంటే రాము రాథోడ్ ఉన్నాడు కదా, ఏదో వాళ్ళు గొడవ పెట్టుకుంటా ఉన్నారు. అప్పుడు రాము రాథోడ్ ఇలా చేతులు కట్టుకొని నిల్చుని పోయాడు. ఏదో హట్ అయ్యాడు మనిషి చాలా ఇదిగా. ఈ రితు ఏం చేసింది, పోయి బొమ్మలన్నీ వేసేసుకునింది. సరేలే వేసుకునింది కదా అని నవ్వు వచ్చే విధంగానే ఉనింది. ఇంకా పడ్డారయ్యా, ఇంకా గొడవ నార్మల్గా పట్ల. ఎవరో తెలుసా, 3 బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళే, ఇమాన్యుయల్, తనూజ, రితు. వీళ్ళు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉంటారు కదా, వీళ్ళ ముగ్గురికే గొడవ జరిగింది. తనూజ ఏమంటది, రితు వచ్చి నన్ను పక్కకేసేయండి అని అనింది, అంటే టాస్క్ నుంచి నన్ను పక్కకు పంపించేయాలి అని రితు అనింది అని చెప్పి ఈ అమ్మాయి తనుజ ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఆర్గ్యూ చేసి గొడవ పెట్టుకుంటుంది. రితు ఏమో నేనన్నానా అబ్బా ఎంత ఫైర్ అయిపోయిందంటే రితు అసలు కళ్ళు తిరిగి పడిపోద్దేమో అని అనుకున్నా. అంత ఇదిగా బ్రీతింగ్ ప్రాబ్లం అలా వచ్చేసింది రితుకి. రాము రాథోడ్ అన్న దగ్గరికి వచ్చి అడిగింది రితు, నేను అన్నానా తనుజ అని, అంటే అనలేదు అని అన్నాడు. అప్పుడైతే రితు నువ్వు విను అని మళ్ళీ రేజ్ అయింది. తనుజ తగ్గలేదు, రితు కూడా తగ్గలేదు. మధ్యలో ఇమాన్యుయల్ కూడా ఎంటర్ అయ్యాడు. ఇమాన్యుయల్కి రితుకు కూడా గట్టిగానే పడింది. ఇమాన్యుయల్కి తనుజకు కూడా పడింది. కొంచెం వార్ అయితే నడిచిందనమాట ముగ్గురు మధ్యలో. తర్వాత ఇంక రితు పక్కకి వెళ్ళిపోయింది. బొమ్మలన్నీ తీసేసి రాముకి వేసేసి పక్కకి వెళ్ళిపోయింది. ఇమాన్యుయల్ కూడా బొమ్మలన్నీ తీసి రాముకి వేసాడు. తనుజాకి రాముకి ఇప్పుడు మెయిన్గా టాస్క్ జరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు నేను ప్రజెంట్ చూసిన టైంకి అయితే అలా జరుగుతుంది. కాకపోతే నాకు ఏమనిపించింది అని అంటే, తనుజ ఎందుకో అసలు యాక్సెప్టింగ్గా లేదు పర్సన్స్ దగ్గర. సంజన గారు వచ్చి నేను మీకు సపోర్ట్ చేస్తానండి, టాస్క్లో మీరు గెలిచేలాగా నేను బొమ్మలని తీసుకొచ్చి మీకు వేస్తానంటే, వద్దు నాకెవరూ వద్దు నేనే ఆడుకుంటా ఉంటుంది. కానీ తనుజ అలా అనడం, అలాంటి బిహేవియర్ వెల్కమింగ్గా లేదేమో అని నాకైతే అనిపించింది. ఈరోజు ఈ బట్టలు వేసుకునేది, ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ కాదా? అవును ఈరోజు వీకెండ్ ఎపిసోడ్ కాదు, వీక్ డే. అందుకే నార్మల్ బట్టలు వేసుకున్నాను, జీన్స్. వీకెండ్ ఎపిసోడ్ వస్తుంది, నాగమామ వస్తున్నాడు. నాతో పాటు మీకు కూడా ఎగ్జైట్మెంట్ ఉందా? ఈసారి ఎవరికి పులిహోర పచ్చడి పెడతాడు, లేకపోతే చింతకాయ తొక్కుతాడో తెలీదు, గట్టిగా తొక్కుతాడు ఈసారి మాత్రం. సాటర్డే ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో మాట్లాడండి. నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా. వీడియో చూస్తున్నారా చూడట్లేదా తెలియట్లేదు. కమెంట్స్ అయితే అస్సలు ఎవ్వరు పెట్టట్లేదు. ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లోకి రండి, మాట్లాడుకుందాం కొంచెం. నా ఒపీనియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నా కదా, మీరేమనుకుంటున్నారో కూడా నాకు తెలియాలి కదా, అందుకే కమెంట్ చేయండి, ఓకేనా? ఈ వీడియో ఇంతవరకు చూశారు అని అంటే మీకు వీడియో కొంచెమైనా నచ్చుంటుందనే నేను అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన నాగమామ వాళ్ళని ఎలా తిట్టాడు, లేకపోతే ఇంకా మసాలా ఎలా ఉనింది అని అయితే వచ్చేస్తుంది. అది దానికి ముందు అర్ధరాత్రి గుసగుసలు ఎపిసోడ్ అయితే వస్తుందండి. ఈరోజు నైట్ మొత్తం 12 తర్వాత ఏం జరిగింది అని అయితే షూట్ చేస్తున్నాను, ఓకేనా? అస్సలు మిస్ అవ్వకండి అర్ధరాత్రి గుసగుసలు అయితే.